ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు కూడా నాకైతే మాత్రం విజయవాడ దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్లో లాస్ట్ ఇయర్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో అదే గుర్తొచ్చింది లాస్ట్ ట్విస్ట్ చూసినప్పుడు మాత్రం. అలాగే ఎక్కువగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదైనా చెప్పాలి, ఏదైనా మంచి విషయం ఉంది అంటే కనుక ఇంట్లో ఫాదర్ కంటే కూడా బెస్ట్ ఫ్రెండ్స్తోనో లేదంటే రిలేటివ్స్తోనో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఫాదర్తో షేర్ చేసుకుంటే ఇంత దూరం రాదు కదా అనే టైప్లో అయితే చూపించారనమాట. మరి అది భయం వల్ల కావచ్చు లేదా అనుమానం వల్ల కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో జరిగిపోద్ది లేదంటే ఏదో అయిద్ది అని అయితే ఫాదర్కి మాత్రం చెప్పరు. చెప్పుంటే అసలు మంచి ప్రాణం పోదు కదా అనేలా అయితే ఉందన్నమాట. ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. రాజీవ్ కనకాల గారు యాజ్ యూజువల్గా క్యారెక్టర్లో అయితే లీనమైపోయారని చెప్పొచ్చు. అలాగే ఉదయ్ భాను గారు కూడా ఈ మూవీలో పర్ఫెక్ట్ రోల్ అయితే ప్లే చేశారు. ఆవిడకి తగ్గట్టుగానే ఉంది పోలీస్ రోల్ అయితే మాత్రం. ఇక ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగానే ప్లే చేశారని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ స్టోరీ అంతా తిరిగేదైతే మాత్రం మీరు 90s కిడ్స్ చూసే ఉంటారు కదా. సో అందులో వాళ్ళ అమ్మాయిగా ఇస్తుంది కదా, అంటే శివాజీ గారి అమ్మాయిగా నటించింది కదా. సో ఆవిడే ఇందులో మెయిన్ రోల్ అనమాట. ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ. కాన్సెప్ట్ ఏంటి అంటే హైదరాబాద్కి అయితే ఆవిడ వస్తుందన్నమాట. దేనికి అంటే జాబ్ వచ్చింది అని చెప్పి. సో జాబ్ వచ్చిందని హైదరాబాద్కి వస్తుంది. అక్కడికి వచ్చి ఒక లేడీస్ హాస్టల్లో అయితే జాయిన్ అవుతుంది. అదే పీజీలు ఉంటాయి కదా, అందులో జాయిన్ అవుతుంది అనమాట. జాయిన్ అయిన తర్వాత ఆఫీస్లో జాబ్ చేసుకొని వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈలోగా తనకి ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లంని ఎవరితోనూ షేర్ చేసుకోదనమాట. ఎవరితో షేర్ చేసుకోకుండా ఆ అమ్మాయి అయితే కనబడదు. మరి ఎంత వెతికినా హాస్టల్ మొత్తం కనబడదు. అలా అని చెప్పి పోనీ బయటికి ఎక్కడికైనా మిస్ అయిందా అంటే కెమెరాస్లో చూస్తే మిస్ అయ్యి ఉండదు. హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి ఎగ్జిట్ ఇవ్వడానికి అసలు ఛాన్సే లేదు, కానీ కనబడదు. ఇదే కాన్సెప్ట్. సో మొత్తానికి ఊర్లో ఉన్న వాళ్ళ నాన్నకి విషయం తెలియదు, కానీ ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదని టెన్షన్ పడి అయితే వచ్చేస్తారనమాట. సో వచ్చిన తర్వాత మరి ఆ అమ్మాయిని వెతికారా లేదా, దొరికిందా లేదా, అసలు ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీగా అయితే తీసుకెళ్లారని చెప్పొచ్చు. బాగానే ఇంట్రెస్టింగ్గా అయితే తీసుకెళ్లారు. మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయని చెప్పొచ్చు. లాస్ట్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది వెబ్ సిరీస్లో. అలాగే పగలు ప్రతీకారాలు ఏవైనా పెద్దవాళ్ళతోనే ఆగిపోవాలి తప్ప పిల్లల వరకు అవి వెళ్ళకూడదు అనేలా అయితే చూపించారు. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగానే ఉంటుంది. అలాగే ఎమోషనల్ బాండింగ్ కానీ సెంటిమెంట్ సీన్స్ కానీ బాగానే ఉన్నాయని అయితే చెప్పచ్చు. ఇంతకీ వెబ్ సిరీస్ ఏంటి అంటే కనుక డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. సో G5లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నాకు అనిపించింది మాత్రమే. వెబ్ సిరీస్ చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.